అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ లెబనాన్లో ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. నబతియా జిల్లాలో ఈ తెల్లవారుజామున ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ జరిపిన మెరుపు దాడుల్లో 21 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు. హెజ్బొల్లా జరిపిన ప్రతి దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్ సహా 4 ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు. ఈ దాడుల కారణంగానే ఇవాళ అమెరికా ఇరాన్ మధ్య జెనీవాలో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య పోరాటం ఉధృతమైంది. అనేక నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు లెబనాన్లోని అధికారిక మీడియా తెలిపింది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటని పేర్కొంది. నబాతియే నగరంతో పాటు కఫర్ జౌజ్, కఫర్ రెమాన్, జెబ్డెన్ చుట్టుపక్కల ఉన్న అనేక పట్టణాల్లో దాడులు జరిగినట్లు లెబనాన్ అధికార మీడియా తెలిపింది. ఆ తర్వాత వరుసగా కఫర్ టెబ్నెట్, రేహాన్ తదితర ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ దాడులు జరిగినట్లు పేర్కొంది. మరోవైపు దక్షిణ లెబనాన్లో జరుగుతున్న పోరాటంలో 4 సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మృతుల్లో ఒకరు లెఫ్టినెంట్ కల్నల్ అని తెలిపింది. డ్రోన్ దాడిలో మరో 5 గాయపడినట్లు పేర్కొంది. ఈ దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ స్విట్జర్లాండ్లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ కు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే లాజిస్టికల్ సమస్యల వల్లే వాన్స్ పర్యటన రద్దయిందని వైట్ హౌస్ పేర్కొంది. చర్చలను పునఃప్రారంభించే ముందు లెబనాన్ పై దాడులు ముగుస్తాయనే హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ విస్మయానికి గురైంది. ప్రస్తుతం లెబనాన్లో జరుగుతున్న పోరాటాన్ని శాంతింపచేయడానికి మధ్యవర్తులు కృషి చేస్తున్నారు. హర్మోజులో ఆంక్షల సడలింపు, సముద్ర భద్రత, అణు సంబంధిత చర్యలు, ప్రాంతీయ హామీలపై జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.